ఈరోజు ఎవరిచ్చినారు నీకు అవకాశము? కనీసం ప్రజలు నాకు ఓటేశారు, ఈ ఓటుతో నేను ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చలామణి అవుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్క చోట నువ్వు దైవాంశ సంభూతుడు అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి నీ బొమ్మలు పంపించుకోవడము, నీ రంగులు పంపించుకోవడము, మీ యొక్క కార్యకర్తలను పంపించి దోపిడీలు చేయడం చేసినావు తప్పితే ఈ గత 5 సంవత్సరాలు ఏం చేసావు? ఈరోజు క్రెడిట్ చోరీ అంటున్నావు. మీ వాళ్ళు మాట్లాడతారు, పేటీఎం వాళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడతారు. ఒక నోటు చూపించి ఆ నోట్లో గాంధీ బొమ్మ చూపించి ఈ గాంధీ బొమ్మ ఉంది, ఈ డబ్బు నీదంటావా నాదంటావా అని మాట్లాడుతున్నంత ఒక తెలివి తక్కువ పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేసుకుంటున్నావు. గాంధీ గారికి, నీ వైకాపా పార్టీకి, ఆ వైకాపా పార్టీలోని నాయకులకి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా ఉంది. అసలు గాంధీ మహాత్ముడితో మీరేంటి అసలు పోలిక పెట్టుకోవడము? గాంధీ మహాత్ముడు ఎవరు? నువ్వెవరు? నువ్వు లక్షల కోట్లు దోచుకున్న ఒక పార్టీ పెట్టుకొని ఒక పొలిటికల్ బుస్కుల్లో లక్షల కోట్లు దోచుకున్న దుర్మార్గుడివి, ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడివి, ఒక అవినీతి పరుడివి. అవినీతి పార్టీ మీది. గాంధీ మహాత్ముడితోనా మీరు పోటీ పడేది? గాంధీ మహాత్ముడితోనా మిమ్మల్ని పోల్చుకుండేది? అసలు మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు పడతాము, సిగ్గు అనేది ఉండదా మనకు? ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని దాని ముందున్న రాజముద్ర తీసుకొని రాజసంగా ఇది మా పట్టాదారు పాస్ పుస్తకం అని చెప్పి అందరు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈరోజు ఏందో క్రెడిట్ చోరీ జరిగింది అంటున్నారు. 2020 జూలై 2వ తేదీ జీవో నెంబర్ 164లో, అలాగనే అదే ఏడాది 17వ తారీఖున జారీ చేసిన జీవో నెంబర్ 350 పూర్తిగా పరిశీలిస్తే రీసర్వే క్రెడిట్ టోటల్ తెలుగుదేశం పార్టీదే. 2018వ సంవత్సరంలో ఒక పైలట్ ప్రాజెక్టు లాగా తెలుగుదేశం పార్టీ భూ రీసర్వే అనేది స్టార్ట్ చేసింది. దాని కంటిన్యూయేషన్ మాత్రమే మీరు చేశారు, వైకాపా పార్టీ చేసింది. అలాగనే CORS నెట్వర్క్ ద్వారా రీసర్వే చేపట్టాలని చెప్పించిన పరిపాలన అనుమతులు కానీ టెక్నికల్ ఆర్డర్లు కానీ వైసీపీ ప్రభుత్వము యొక్క బండారం మొత్తం బయటికి తీసుకొస్తుంది. ఈరోజు మీరు 10 మంది పేటీఎం బ్యాచ్తో మీరేదో పేమెంట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజలు ఆ మాటలను చూసి నమ్ముతారు అనుకోవద్దండి. మీ మాటలు నమ్మరు కాబట్టే, మీ మాటలతో మోసపోయినామని తెలుసుకున్నారు కాబట్టే 2024వ సంవత్సరంలో 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అసలు మా కడప జిల్లాలోనే బద్వేలు కానీ, రాజంపేట కానీ, తంబల్లపల్లె కానీ మా యొక్క తప్పిదాలతో ఓడిపోవడం జరిగింది. కానీ అవి కూడా మా సీట్లే. మీరు సింగిల్ డిజిట్లో ఆగిపోవాల్సిన వాళ్ళు. ప్రజలు మీ యొక్క దురాగతాలకి, మీ యొక్క దౌర్జన్యాలకి కంప్లీట్గా అవగాహన ఉంది ప్రజలకి. ఈరోజు ఎక్కడ ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పోతే ఇంత మంచి పని చేసింది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పేసి పొల్లోమని చెప్పి వచ్చి ఇది క్రెడిట్ చోరీ అంటున్నారు. డెఫినెట్గా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే ముందు మీకైతే మాత్రము ఒక క్రెడిట్ అయితే ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో భూ వివాదాలు సృష్టించి రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసి అలాగనే ప్రజలను భయాందోళనకు గురి చేసి క్రెడిట్ మాత్రం మీకే ఇస్తూ ఉండం. ఈరోజు గాంధీ మహాత్ముడిని జగన్ గారితో పోల్చి సంస్కృతి మీకే క్రెడిట్ ఇస్తున్నాం. కాబట్టి మీరు సాధించుకున్న క్రెడిట్ తీసుకునే ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మీరు సాధించుకున్న మీ క్రెడిట్ చోరీ చేయాల్సిన అగత్యము, అవసరము, అవకాశం మాకు అసలు లేనే లేదు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే సిఫార్సు జీవోగా 2018 సెప్టెంబర్ 25వ తేదీన ఈ 1348ను వైసీపీ పార్టీ మెన్షన్ చేయడము మీరు గమనించవచ్చు. అలాగనే తెలుగుదేశం పార్టీ చేసిన భూ సర్వే చేసి ప్రజలని యొక్క ఆస్తులను కాపాడే యొక్క ప్రయత్నాన్ని ఈ యొక్క దాన్ని ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ముందుకు తీసుకుపోయి అందు ద్వారా మీరు ఏ విధంగా ప్రజల ఆస్తులని దోచుకోవాలన్న దాంతో ఈ భూ సర్వేని 5 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే ఏ ఒక్క రైతు, ఏ ఒక్క పౌరుడు మిమ్మల్ని చూసి భయపడని రోజు ఏ రోజన్నా ఉండిందా గత 5 సంవత్సరాల్లో? ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా. ఈరోజు ఈ యొక్క 2024 ఎలక్షన్ తర్వాత కనీసము ఒక మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి వైకాపా పార్టీ నాయకులు. అది మానేసి ప్రజల మీద దౌర్జన్యాలు చేయడము,
ప్రజలను రకరకాల రప్ప అనే మాటలు మాట్లాడుకుంటూ ప్రజల్ని బెదిరించాలనుకోవడము, పీపీపీ విధానం ద్వారా ఎవరన్నా కాలేజీలు తీసుకుంటే మేము వచ్చి లోపలేస్తాం అనుకున్నాం. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు, మీ మాటలను గమనిస్తున్నారు, మీ చేష్టలను గమనిస్తున్నారు, మీరు చేసే డ్రామాలను గమనిస్తున్నారు. మామిడికాయలు కొనుక్కొచ్చి రోడ్ల మీద వేసినంత మాత్రాన ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారు. వాస్తవం ఒకటి ఉంటుంది, అబద్ధం ఒకటి ఉంటుంది. అబద్ధం తెలుసు ప్రజలకి, వాస్తవము తెలుసు. అది తెలుసుకున్నారు కాబట్టి 2024వ సంవత్సరంలో ప్రజలందరూ ఒకటే మాట మీద ఈ వ్యక్తి మాకు వద్దు, ఈ పార్టీ మాకు వద్దు, దీనివల్ల మా భవిష్యత్తుకు నష్టము, దీనివల్ల మా పిల్లలకు భవిష్యత్తుకు నష్టము. ఒక్క డిఏసి కూడా నడపలేదు 5 సంవత్సరాల్లో. ఈరోజు కూటమి ప్రభుత్వం 16,000 మందికి ఒక సంవత్సరం లోపల డిఏసిని ప్రకటించి పరీక్ష నడిపి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు ఈరోజు స్కూళ్ళలో పనిచేస్తున్నారు. ఒక్క కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరగలేదు మీ వలన. దాదాపు 6,000 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ అయ్యి అందులో ఎంతోమంది ఆడపిల్లలు సంతోషంగా పోయి 5 సంవత్సరాల నుంచి మా టైము మా డబ్బు అంతా వృధా చేసినాడు ఈ పార్టీ నాయకుడు. ఈ పార్టీ వల్ల మేము నష్టపోయినాం, ఆర్థికంగా నష్టపోయినాం, మానసికంగా నష్టపోయినాము అని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. కాబట్టి మీరు దోపిడీ చేస్తారనే క్రెడిట్ మాకొద్దు, మీరు దౌర్జన్యాలు చేస్తారనే క్రెడిట్ మాకొద్దు, ఈ విధంగా భూ సమస్యలు సృష్టించి ప్రజలను అల్లాకోలం చేశారనే క్రెడిట్ మాకొద్దు. ఆ క్రెడిట్ అంతా మీరే ఉంచుకోండి, మీరే గొప్ప వ్యక్తులుగా చలామణి అవ్వండి. ఇంకా పేటీఎం బ్యాచ్లు మాట్లాడుకుంటూ ప్రజలకు మీ గురించి వచ్చిన క్లారిటీని ఇంకా ప్రస్ఫుటంగా తెలియజేయండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజాక్షేమం కోసము, ప్రజల కోసము, ప్రజల యొక్క ఆస్తుల పరిరక్షణ కోసము, యువత పరిరక్షణ కోసము, యువతకు కావాల్సిన వాళ్ళ కెరీర్ గ్యారంటీ కోసము, అలాగనే విద్యార్థుల సేఫ్టీ కోసము, సమాజ సేఫ్టీ కోసము పని చేస్తాము. మీరు మాట్లాడే మాటలు విని దానికోసము మేము టైం వృధా చేసుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి కోసము, యువత కోసము, ప్రజల కోసం పనిచేసే విధంగా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉంది, కష్టపడతా ఉంది. డెఫినెట్గా రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొచ్చే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దాని వెనక కార్యకర్తలాగా సైనికులుగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.